స్క్రాప్ మొత్తం గుంటూరుకు పంపించండిరా. ఇంకొక లోడ్ పంపాలన్నా. జల్దీ పంపించండి. సరేనా? కరెక్ట్ టైంకి వెళ్ళి చేరాలి. ఏంది పంపించేస్తానన్నా. ఈ షిప్ ఎప్పుడు క్లియర్ అవుద్ది? ఇంకా వారం రోజులు పడుతుందన్నా. హాయ్ అప్పనా. రాబాయ్. ఏంది నాకు డాక్యుమెంట్స్ లో నీ పేరే కనిపిస్తలే? అందుకేనయ్యా నీ దగ్గరకు వచ్చాను. 25 ఏళ్ల క్రితం ఒక రెడ్డి గారు మర్డర్ కేసులో ఇరుక్కుని ప్రాపర్టీ అంతా వదిలేసి ఊరు వదిలి పారిపోయారు. ఇప్పుడు ఆ ప్రాపర్టీనంతా నేను అనుభవిస్తున్నాను. సడన్ గా వాళ్ళ కొడుకు వచ్చి మా ఆస్తి మాకు ఇచ్చేమని గొడవ చేస్తున్నాడు. ఏం చేసేది? నాకు తండ్రి ఆస్తిలో కొడుకు హక్కు ఉంటదిగా. గాడితో మంచిగా మాట్లాడి ఎంతో కొంత ఇచ్చి పంపు. అరే 50 కోట్లు ఇస్తానా కూడా వాడు విన్నంటున్నాడే. ఎందుకింటాడేంది? 250 కోట్ల ఆస్తికి 50 కోట్లు ఇస్తానంటుండో. దాన్ని తీసుకుని చాయ్తాగు. దాన్ని తీసుకుని సంకనెట్టుకుని ఊపుకుంటూ వెళ్ళిపోతాడనుకున్నావేంది? కిలాడివయ్యా నువ్వు. అదంతా అయ్యే పని కాదప్పనా. వాడు మన దారికి రాడు. ఆ 50 నీకే ఇచ్చేస్తాను. నువ్వు వాడిని లేపేసాయి. లేకపోతే ఎవడెవడో వస్తాడు, డబ్బు ఇవ్వమంటాడు, కేసు పెడతానంటాడు. ఇదంతా అయ్యే పని కాదప్పనా. గంత పెద్ద షిప్ని గుణపంతో లేపాలనుకుంటున్నావే? పోనీ 50కి బదులు 100 నీకే ఇస్తా. రేపే వాడిని లేపే. వీలైతే ఈ రోజే. సరే సరే, మొత్తం మొట్టి ఇచ్చేళ్ళు. మా పోరగండ్లు చూసుకుంటారు. అలాగే ఇస్తానులే. రే భీమా. ఏంటన్నా? గిట్లరా. నేను తర్వాత మాట్లాడతాను. పెట్టి గాడెవడో యాడుంటాడో వీడికి చెప్పేళ్ళు. అంతా వీడు చూసుకుంటాడు. అది కాదప్పనా, ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని. నువ్వు దగ్గరుండి చేస్తేనే బాగుంటుంది. ఏంది అయ్యో, దూరంగా ఉండాడు కదా అని నా తమ్ముడిని తక్కువ అంచనా. ఇక నేను ఈడు ఒక్కటే. పేరుకే ఇద్దరం కానీ ప్రాణం ఒక్కటే. పంపిస్తానంటున్నాగా. అన్ని కరెక్ట్ గా జరుగుతాయి. నువ్వు ధైర్యంగా వెళ్ళు. నువ్వు చెప్తే ఓకే అప్పనా. హలో, ఇంకా పెట్టించెళ్ళు. త్వరగా ముగించే. మన శర్మేగా. అవునన్నా. ఆయన ఏదో పరీక్షాన్ని ఉన్నట్టుండ్రా, లేకపోతే దమ్ము కొట్టడా? రే రంగా గిట్లరా. వస్తున్నా అన్న. పోయిన పని ఏమైందిరా? శర్మగారు తర్వాత చూద్దామన్నారన్నా. యా, ఆయన కూతురు ఎవరితోనో తిరుగుతుందన్నా. వాళ్ళిద్దరిని ఆయనే స్వయంగా చూశారు. అప్పటి నుంచి చాలా టెన్షన్గా ఉన్నారన్నా. గదా మ్యాటర్. మైసూర్ మైన్స్ నుంచి ఎన్ని లోడ్లు వెళ్ళాయని లెక్క ఇంకా రాలేదు బాబు. అది మీ నాన్నగారు మెయింటైన్ చేసిన మైన్స్ గనక నాన్నగారి దగ్గర నుంచి అధికారులు ఎంత తీసుకునేవారో అంతకంటే ఇప్పుడు ఎక్కువగా ఆశిస్తున్నారు బాబు. ఎవరు వాడు? ఎవరు? మీ అమ్మాయితో తిరుగుతున్నాడే ఆ పోరగాడు ఎవడని అడుగుతున్నా. బ్రాహ్మడు మాత్రం కాదు. లేపేద్దామా? రే గని లేపేంట. అదంతా ఏ వద్దు బాబు, కాస్త బెదిరిస్తే చాలు. మీరేం పరిశాన్ కాకండి. గంతా నేను చూసుకుంటా. వెళ్ళండి. రే భీమా అన్నా, ముందు శర్మ గారి మ్యాటర్ చూడు. సరేనా? మిగతావన్నీ తర్వాత. మరి నాగు మ్యాటర్? రే, ఆయన మన కుటుంబానికి బాగా కావాల్సినోడ్రా. ఎందుకో తెలుసా? మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తుల వివరాలు మొత్తం ఆయన దగ్గరే ఉన్నాయి. ఏందే, అందువల్ల ఆయన చెప్పినట్టు ఆ పోరాగాడిని బెదిరించి వదిలేయండి. గాడికి ఏమైనా అయిందనుకో శర్మ గారు టెన్షన్ అయిపోతారా. సమజైందా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటమ్మా? ఫ్రంట్ వీల్ పంచర్ అయింది. వన్ అవర్ తర్వాత వచ్చి తీసుకెళ్ళమ్మా. సరే, రెడీ చేసి ఉంచండి, నేను తర్వాత వస్తాను. సరే రా ప్రియా, అంతవరకు పార్క్లో వెయిట్ చేద్దాం. ఇక్కడ కూర్చుందామా? అబ్బా, ఇంత వేడిగా ఉందేంటి? కమల్, మన ప్లేస్లో ఎవరో కూర్చున్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. ఇది మేం కూర్చున్న చోటు. ఏంటి సార్, రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసుకున్నట్టు చెప్తున్నారు? అది కాదు సార్, మేము ఇంకెక్కడ కూర్చున్నా మాకు గొడవలు వస్తాయి. ఎన్నేళ్ళుగా లవ్ చేసుకుంటున్నారు మీరు? దాదాపు 7 yearsగా లవ్ చేసుకుంటున్నాం సార్. ఇక్కడ కూర్చునేనా?
అవును సార్. మరి ఎందుకని మీరు పెళ్లి చేసుకోలేదు? అది వీళ్ళింట్లో ఒక చిన్న ప్రాబ్లం, కానీ క్లియర్ అయిపోతుంది తొందరలోనే. ఓ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. కూర్చొని లవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. బ్రదర్, ఇన్నేళ్ళగా ఇక్కడే కూర్చుంటున్నారే, వేడిగా లేదు? పక్కన అమ్మాయి అన్నప్పుడు వేడేంటి చలేండి సార్, ఏది ఓకే తెలియదు. బాస్, యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. కానివ్వండి. ఏంటి ప్రియా డల్గా ఉన్నావు? మా ఇంట్లో వాళ్ళు మన పెళ్లి ఒప్పుకోకపోతే? ఏం పర్లేదు ప్రియా, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? కొడైకెనాల్లో నా ఫ్రెండ్కి ఒక గెస్ట్ హౌస్ ఉంది. అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు మనం సంతోషంగా గడిపొచ్చాం అనుకో. గడిపొస్తే? ఆ తర్వాత మీ వాళ్ళ వల్లే మనం చనిపోతున్నాం అని ఒక లెటర్ రాసి పెట్టి సూసైడ్ చేసుకుందాం. ఎప్పుడు జోకులేనా? సీరియస్ అనేది ఉండదా? అయితే రేపే పెళ్లి చేసుకుందాం ప్రియా. మన ఇద్దరికి తప్పకుండా పెళ్ళవుతుందన్న కాన్ఫిడెన్స్తో నువ్వు ఉండు, ఏం జరిగినా నేను చూసుకుంటాను. నేను వెళ్ళి స్కూటీ రెడీ అయిందేమో చూసొస్తాను. ఎందుకు? ఈ సాకుతో వెళ్ళి దమ్ము కొడదావనా? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. అన్నా అక్కడ కూర్చున్నాడే వాడే అన్నా. ఏ ప్రియా, చెప్పు వసంత్. నువ్వు నా పక్కన ఉన్న దానికంటే దూరంగా ఉంటేనే చాలా అందంగా కనిపిస్తున్నావు ప్రియా. ఎందుకలా? ఎందుకంటే నా చుట్టూ ఇంతమంది ఉన్నా నా కళ్ళకి నువ్వు మాత్రమే అందంగా కనిపిస్తున్నావు. సరే, నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి నన్ను దూరం నుంచి చూస్తూ ఉండు. వెళ్ళండి, తీసుకురండి. చిన్నబాబు, అన్నయ్యని ఆడే కొట్టింది. రారా రారా, ఆడతో మాట్లాడి బాబు, ఆడిని లేపేయాలి. రే, నువ్వు వెళ్ళి లేపేయండి, అంతా నేను మాట్లాడతాను. సరేనండి. నూనె సీకాయ పొడి ఇవ్వండి. ఇదిగోండి. ఏందిరా? అన్న, ఓ ముఖ్యమైన విషయం అన్న. కొబ్బరికాయ కర్పూరం ఇవ్వండి. అలాగేనమ్మా. కర్నూలు దగ్గర పల్లెటూరులో ఒక నేసావు కదన్నా, ఆడు చావలేదు, బతికే ఉన్నాడు. ఏందిరా నువ్వు? నేను పొడిస్తే అప్పిలో ఉండదు, గాడు బతుకున్నాడు అంటున్నావా? బాగా చూడరా. వాడే అన్న, వాడి మొహం నేను మర్చిపోగలనా? వదలొద్దు అన్నే. సరే అన్న. అన్నతో చెప్పు, నేను లేపేస్తా. సరే అన్న, లేపేస్తా. జాగ్రత్తగా ఉండండి, ఈసారి గాడు మిస్ అవ్వకూడదు. నాన్నా, సంపరాకొచ్చినారు. ఒకేసారి వేలాది మంది చుట్టుముట్టినా ఒక్క ఏడుతో చంపి పారేసే వంశం రా వీడిది. ఆ యముడే దిగొచ్చినా ఎదిరించి నిలబడే దమ్మున్న రాయలసీమ సింహారా వీడు. ఎవరయ్యా వాడు?
అప్పన్న తమ్ముడిని చంపేంత ధైర్యం ఉందా వాడికి? సార్ చేసినోడు ఖచ్చితంగా ఈ ఊరుడై ఉన్నాడు సార్. భీమా అప్పన్న తమ్ముడిని తెలియనోడు ఎవడో చేసుంటాడు సార్. డాక్టర్ని కలుద్దాం రండి సార్. సరే పద. ట్రీట్మెంట్ జరుగుతోంది, మీరంతా వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. మేడం ఏమిటి మీరు అనేది? ఈ విషయం అప్పన్న గారికి కానీ తెలిస్తే ఆయన మొహం అది చూడండి కాదండి, మేడం. అతను బతుకుతాడో లేదో తెలియదు. ట్రీట్మెంట్ ఎన్ని జరుగుతుంది, పడ్డాయి? మీరు కాసేపు ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి ఎంతమంది కూర్చోండి. నరికారు? సార్ వెళ్ళి నేను కూర్చోండి చెప్తాను. సార్. తమ్ముడు పనిచేసేటప్పుడు లేతులో ఇరుక్కున్నాడు. కేసు అలా రాసుకోండి. అన్నకే ఇంకా తెలీదు. నేను వెళ్ళి ఆ విషయం ఆయనతో చెప్పాలి. మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. వీడి కథలు భలే చెప్తున్నాడు. అవును సార్. వీడికి మొగుడు ఇంకోటి ఎవడో తయారయ్యాడు. అవును. దీంట్లో మన పాత్ర ఏంటి సార్? దీన్ని ఇట్లాగే వదిలేసి తమాషా చూస్తూ ఉందాం. పద్మా, ఏంటండి? ఫోన్ రింగ్ అవుతోందిగా, మన పోరగాళ్ళ ఇంటారు తీవే. ఇవ్వు. ఏమైందిరా? ఆ కర్నూలు కుర్రాన్ని వేసామన్నావు కదా, ఆ, కుదరలేదన్నా. ఎస్కేప్ అయిపోయాడు. ఏందిరా వాగుతుండవు? అన్నా వాడే కాదు, వాళ్ళ నాన్న కూడా వచ్చాడన్నా. మేమేమీ చేయలేకపోయామన్నా. ఏందిరా కొజ్జా లెక్క మాట్లాడుతున్నావు? ఏసేసిండ్రా లేదా చెప్పు. లేదన్నా, వాళ్ళే మీ తమ్ముడిని. రేయ్, నా తమ్ముడిని భీమాకేమైందిరా చెప్పు. మన భీమాని అక్కడే నరికేశారన్నా. హాస్పిటల్లో చేర్చావన్నా. ఏమవుతుందోనని భయంగా ఉంది. వాడు వాళ్ళ నాన్న కలవడం చూస్తే మనల్ని వేసడానికి వచ్చినట్టుందన్నా. రేయ్ రేయ్ రేయ్, ఆడ సిటీ తట్టి యాడికి పోకూడదు. అన్ని చోట్ల మనల్ని పెట్టి లాక్ చేయండి. ఇదిగో నేను వస్తాడా. నువ్వు పిల్లలు చేసి ఇంటికి పోవే. శని వదిలించుకుందాం నేను ఈడకొస్తే నన్ను వెతుక్కుంటూ శని సిటీకి వెళ్ళారా? డాక్టర్, నా బిడ్డ ఎట్లా ఉన్నాడు? డోంట్ వరీ సార్, తొందరగానే కోలుకుంటారు. ఇప్పుడు అర్థమైనదా ఎందుకని నా కొడుకు నాతోనే ఉండాలని అంటాను? నా దగ్గర చెడదీసి సంపలాకి చూసినారే. అయ్యా, అప్పన్న మనుషులే చేశారు. రేయ్, డాక్టర్ నర్సు తప్ప ఇంకెవరు లోపలికి రావడానికి వీలేదు. హాస్పిటల్ చుట్టూ అన్ని చోట్ల మన వాళ్ళని కాపలాకొచ్చు. పో. రే బాలరెడ్డి, తమ్ముడిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసినాను రా. బాగానే కోలుకుంటా ఉంటాడు. ఇప్పుడు ఏ గొడవ లేదు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. అయ్యా వసంతు, లేనైనా ఈ మాత్ర వేసుకో. వసంతు, అయ్యా నీకే. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు మీ గాలి తగలకూడదని ఇక్కడికి వచ్చి సంతోషంగా ఉంటున్నాను. అది మీకు నచ్చలేదా? నిన్నీడ బతకనివ్వర్రా. నన్ను పొడిచిన వాడిని చూసినప్పుడు కూడా నాకు భయంగా లేదు. నిన్ను చూస్తేనే నాకు భయంగా ఉంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది నా సమస్య, నేను చూసుకుంటాను. రేయ్, ఏదిరా నీ సమస్య? ఇది మన సమస్య, మన కుటుంబ సమస్య. వచ్చినాడు ఎవడో తెలుసు కదా. వాడి వల్ల మనం పోగొట్టుకుంది సాలేదా? అనవసరమైన పగ పెంచుకొని ఇలా కత్తులు పట్టుకొని తిరుగుతున్నావే, ఇది పెద్ద మనిషి చేసే పనేనా? అవునరా, నేను పెద్ద మనిషినే. ఈ కత్తి నా చేతిలోనే ఉంటాది. ఇది మా ముత్తాత రాజా రాణుల కాలంలో పట్టింది. ఇదే మనకి కులదైవం. ఇది మన చేతిలో ఉన్నంత వరకే మిగతా వాళ్ళందరూ మనకి దండాలెడతారు. దీన్ని కింద పారేసామో అది పట్టుకున్న వాడికి మనం దండాలెట్టాలి. అందుకు నేను సిద్ధంగా లేను. నా మాటినుకో. మారు మాట్లాడకుండా బండెక్కు, మన ఊరికి పోదాం. కావాలంటే నా శవాన్ని తీసుకెళ్ళు. వసంతు, ఏయ్! డాక్టర్ నిన్ను లేకొద్దన్నాడుగా. పడుకోనైనా పడుకో. ఒరే అయ్యా, ఇక్కడున్నావా? అమ్మా, అని ఇడిసిపెట్టి నేను ఉండలేకపోతున్నాను.
ఆడు నాలాగా ఉండక్కర్లేదమ్మా. ఆడిని అడిగానే ఉండని, కానీ నాతో పాటు ఉండాలా. ఆడికి ఏదో నచ్చ చెప్పి తీసుకురమ్మా. వాడిది నీ రక్తమే కదరా, నువ్వు చెప్తే అస్సలు విండవు. వాడొక పిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఆ పిల్ల అమ్మానాన్నలతో మాట్లాడి వెంటనే వాళ్ళు పెళ్లి జరిపించు. పెళ్ళైతే ఇద్దరిని తీసుకొచ్చేద్దాం. నాన్న స్వామి, శకునం శానా బాగుండది. ఎవరు మీరు? అరే ఏందమ్మా, నువ్వు చెప్పలేదా? అరేరే, ఏం పిల్లల్లో పండి. ఇదిగో ఇది తీసుకెళ్ళి లోపలెట్టి ఓ లోటతో నీళ్లు తీసుకురా. రండి స్వామి, కూర్చొని మాట్లాడుకుందాం. రేయ్, ఇంట్లోకి చెబుతూ వచ్చినదేంట్రా? బయట పండి. దొన్నపోతున్నాడు, ఏదైనా చెప్తేనే చేస్తాడు. నువ్వు ఇయ్యమ్మా. తెలిసింది, మేమంటే గిట్టనాడు దగ్గర పనిచేస్తున్నారట కదా. ఏం పర్లేదు, మనకు అప్పన్నే కదా శత్రువు. ఆ సంగతి వదిలేయండి. శుభకార్యం మాట్లాడడానికి వచ్చినప్పుడు అయ్యన్ని ఎందుకు? ఇంతవరకు నా కొడుక్కి మాత్రమే మీ అమ్మాయి నచ్చింది. ఇప్పుడు నాకు నచ్చేసింది. సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది. మా వాళ్లలోనూ అబ్బాయిలున్నారు. చెప్పరా ఈరబాహు. అన్నా బాబు ఎలా ఉన్నాడనా? బాగున్నాడ్రా. వాళ్ళు లేపేశారానా? అది వదలాయిరా. అంతకంటే ముందు ఓ శుభకార్యం జరిపించాలా. ఊరంతా పందిరేసి మన ఊళ్ళో వచ్చేవారం తిరణాళ్లే. తిరణాళ్ళ ఏమంటున్నారనా? మన వసంత్ బాబుకి పెళ్లిరా. ఈడొకడు. అయితే ఊరందరినీ పిలిచి ఆటపోతలు ఇటువే. వంటకి మన ఐవోరు శాస్త్రి లేడు. అదేరా, శాస్త్రి గారికి చెప్పు. మన శాస్త్రి గారా? రే మురళి, నువ్వే మాట్లాడరా. ఏంటన్నా మనకు వేట మాసం దగ్గర భోజనాలు, పప్పు సాంబార్ అంటే అదంతా పెళ్ళయ్యాక చూసుకుందామరా. సరే, పెళ్లి కూతురు ఎలా ఉందన్నా? మేలివి బంగారంనా. చెప్తే మీరు నంబరు పోండి. ఫోటో పంపించానన్నా. జంక్షన్ లో కట్అవుట్లు బ్యానర్ కట్టాలి కదా. ఒక నిమిషం, ఫోటో తీసి ఎవరి మీద చేస్తాను? సన్నాసి, ఎవరి మీద చేస్తాడు? మన ఈ కొట్రా. మీరు తప్పుకొని కొమ్మకండి. కాస్త ముఖం చూపించలే. కొంచెం ఏదో బ్యానర్ పెట్టాలట. ఇదిగో అదేదో ఎంఎంఎస్ ఎస్ఎంఎస్ అదే త్వరగా పంపించు. అమ్మా, మన బిడ్డల పెళ్ళి మన ఇష్ట ప్రకారం జరగాల. మీరు ఇష్టపడకపోయినా ఈ పెళ్లి జరుగుద్ది. వస్తాను స్వామి, వస్తానమ్మా, వస్తాను తల్లి. అన్నా అదేంటంటే వదిలే. గాడిలా చూసే ధైర్యం నాకు లేదురా, లేదు. గాడి నా తమ్ముడు కాదురా, నా ప్రాణం. సారీ సార్.
రేయ్ తమ్ముడు తమ్ముడు రేయ్ అన్నయ్య వచ్చాను చూడరా అన్నయ్య వచ్చాను చూడరా ఎక్కడ రాసాలే సీయోను. ఓకే బాయ్. హాయ్ వసంత్. ప్రియా ఎక్కడుంది? నేను చేస్తుంటే ఫోన్ తీయట్లేదేంటి? ఎలా తీస్తుంది? అసలే తను భయపడిపోయింది. భయపడిపోయిందా? మరి పార్క్ లో ఆ రోజు మీ నాన్న ఒకరిని నరకడం చూసి భయపడింది. అదే కాక ఇంటికి గూండాలను తీసుకొచ్చి పిల్లని అడిగితే ఎవరు భయపడకుండా ఉంటారు? ఇక నువ్వు ఎదురుపడితే కూడా నీతో మాట్లాడదు. ఏమిటి? ప్రియాతో మాట్లాడాలి. ప్రియ ఎవరితోనూ మాట్లాడదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అది ప్రియ అని చెప్పానండి సార్. ఏంటయ్యా ప్రియ వచ్చి చెప్పేది? నువ్వేమిట్రా అంటే మా అమ్మాయిని నడు రోడ్లో నిలబెట్టి పెళ్లి చేసుకుందావా అని అడిగావు. మీ నాన్న ఏమిట్రా అంటే 10 మంది రౌడీలు వెంటేసుకొచ్చి ముహూర్తం డేట్ చెప్పేసి వెళ్ళాడు. ఆటలుగా ఉందా? ఆ రోజు చీర సెలెక్ట్ చేయమన్నప్పుడే చెప్పుంటే నలుగురు ముందు పట్టుకుని 4 దులిపేదాన్ని. అతనితో ఏంటి మాటలు? నువ్వు వెళ్ళవయ్యా ముందు. ఇలా చూడు, మేము సాంప్రదాయం గల వాళ్ళం. మాకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు, నచ్చదు. ఇక బయలుదేరు. ఏంటి ప్రియా, అందరూ నన్ను వెళ్ళిపోమంటున్నారు? ఇంకేమంటారు నిన్ను? మీరంతా పెద్ద రౌడీలు గూండాలని తెలియకుండా పోయింది నాకు. ఎంత మంచి వాళ్ళని నమ్మాను. నిన్ను మర్చిపోవడం నాకు కొన్నాళ్ళు కష్టంగానే ఉంటుంది, అయినా మర్చిపోతాను. అలా అనుకుంటే మీ నాన్న కూడా రౌడీలకి గుండాలకే ఆడిటర్ గా పనిచేస్తున్నారు. అలాగని ఆయన రౌడీ అవుతాడా? అయ్యో, నువ్వు మంచి వాడివే, అయినా నాకు అక్కర్లేదు. ప్లీజ్ వెళ్ళిపో. అవునే, నేను గుండానే. He's gonna make you freak out. He's gonna rip your face out. He's gonna blow your mind out. మా అయ్య గురించి సీమ మొత్తాన్ని అడిగి చూడరా. ఈ చుట్టుపక్కల నేను మా అయ్య కలిసి గూండాయిజం చేస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినావంట. నువ్వు కంప్లైంట్ ఇస్తే తల తీసి మొలేస్తారా? బాబు, ఆడితో ఎందుకు అనవసరంగా సొల్లు కబుర్లు?
చెయ్యి ఉంటే కంప్లైంట్ ఇస్తూనే ఉంటది, అది తప్పు కదా. ఇందా దాన్ని నరికి పారే. ఎల్రా 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 అంటే ఈ సీమ మొత్తం మాకిచ్చే మర్యాద మా మీదున్న భయంతో అది నీకెందుకు కలగలేదురా? కలగాలిగా. చెత్త నా కొడక. విసురునులే పంజాను ఈ సింహం సింహం, ఎదురొచ్చిన చీల్చునులే ఈ సీమ సింహం. ఇదే తనకున్న పవరు, ఎదురించలేరు ఎవరు. ధైర్యం తన ఇంటి పేరు, తన నడకే తెలుపు తీరు. సాహసమే ఊపిరిగా అడుగు వేసే సింహం. ఎవరైనా ఎదురొచ్చినా అడ్రస్గా పారిపోతారు. తనలో ఉన్న పౌరుషమే కనిపించును ఎప్పుడు. ఎగసేటి అలా అతడే వెనకడుగు వేడులే. ఎవర్రా ఇళ్ళంతా అడ్డమైన వాళ్ళ పేర్లు రాసి పెట్టారు? ఈ గుడిని బాగు చేయించడానికి చందాలు ఇచ్చిన వాళ్ళు. బాగుందిరా రే, మా అయ్య కష్టపడి గుడి కట్టిస్తాడంట, ఈడేమో సందాలు అడుక్కొచ్చి సున్నం కొట్టిన వాళ్ళ పేర్లని రాయిస్తాడంట. ఇదెక్కడ న్యాయం అయ్యా? నేను మా అయ్య ఉండబట్టే ఈ ఊళ్ళోకి ఎవడూ రావట్లేదు. చెడు జరిగితే పిలుస్తారు గాని శుభకార్యం అయితే మమ్మల్ని పిలవరా? ఏయ్ ఇటు రావయ్యా. అడుక్కుంటే ఎంత వచ్చిందంటే? దగ్గర దగ్గర 1 లక్ష రూపాయలండి. ఇదిగో 2 లక్షలు. ఇంకా ఏమేం పనులున్నాయో ముగించేయి. పలక మీద ఒక్కరి పేరే ఉండాలి, అది మా అయ్య వీరారెడ్డి పేరు. అలాగే బాబు. ఏయ్ కొంచెం ఆగు. అందరూ మీకు కట్టుబడి ఉండాలా? మీ అయ్య పేరు రాయించడం కంటే చచ్చిపోవడం మంచిది. బతికిపోయావు. ఇట్లా చూడు, అందరూ దేవుడి పేరే బిడ్డలకు పెడతారు, కానీ మా అయ్య బిడ్డ పేరు దేవుడికి పెట్టాడు. ఈ ఊరు వదిలి పారిపో, లేకపోతే చచ్చిపోతావు నా చేతిలో. ఎందుకు పాట నాపేసావు శాంత? నాకు ఈ పాట నచ్చనే లేదు. ఎందుకు నచ్చలేదే? మేమేమైనా కచేరీకి ఆడబోతున్నాం. స్కూల్ యానివర్సరీకే కదా ఆడబోతున్నావు. ఏదైనా రికార్డ్ డాన్స్ నేర్పించక్క. రికార్డ్ డాన్సా? ఇప్పుడు చూడు.
ఏంటి శాలలోకి వచ్చి రికార్డ్ డాన్స్ ఆడుతున్నారు? పోండి వదలకి. ఏయ్, నువ్వు ఈ ఊరు కొత్త? పేరేంటి? మధుమతి. నేను నీ పేరు అడగలా, దాని పేరు అడిగా. తన పేరే మధుమతి, మా ఇంటికి వచ్చిన గెస్ట్. ఏయ్ కర్రెప్ప, నువ్వేమైనా వత్తాసా దేనికి? పోయా ఇక్కడి నుంచి. ఏయ్ రావే వెళ్దాం. ఏయ్, నువ్వే పోతుండవే, ఉండు. నన్ను చూస్తే నీ ఇసుగ్గా సనుక్కుంటున్నావు. నేను పోకిరోళ్ళ కనపడుతున్నానా? అవునా? పోకిరోడు ఏం చేస్తాడో తెలుసా? తెలుసా తెలీదా? ఇక్కడ చేస్తాడు, ఇక్కడ చేస్తాడు. నువ్వు వెళ్ళిపో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.